సార్ నమస్తే అండి. నమస్తే అండి. జనసేన తరపు నుంచి నాగబాబుకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అవును. చాలా మంది దీని మీద వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు. ఎందుకు? మీ అభిప్రాయం ఏమంటారు అసలు? ఇప్పుడు నిజాయితీ పరుడైన నాయకుడు ఎవడైనా వస్తున్నాడంటే అక్రమదారులందరికీ కూడా చాలా భయంగానే ఉంటుంది. ఎందుకు భయంగా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నాయకుడు? సొంత డబ్బుని కష్టార్జితాన్ని పేద ప్రజలకు పంచి చేస్తున్నటువంటి రాజకీయం. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగబాబు గారు వేరే రకమైనటువంటి మనస్తత్వం గలవారు. ముక్కుసూటితనం, మంచితనం, నిబద్ధత, నిజాయితీ ఇన్ని ఉన్నటువంటి నాగబాబు గారిని పూర్తిగా పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు ఇతనికి పదవిచ్చి ప్రభుత్వంలో పని చేయించుకోవాలన్న ఆలోచనతో మంత్రి పదవి ఇస్తున్నాడు తప్ప నాగబాబు గారిని ఏదో పైకి తీసుకొచ్చి దోసేసుకోవడానికి కాదు కదా. దోపిడీ దొంగలు కాదు కదా వీళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమకాలీన రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా మంది అందరూ కూడా కరప్షన్ పరులే, అందరూ కూడా లంచాలు తీసుకునే వాళ్ళే, అందరూ దౌర్జన్యం దుర్మార్గం చేస్తూ కబ్జాలు చేస్తూ వాళ్ళ అనుచరుల చేత కబ్జాలు చేయించి వసూళ్లు చేయించి కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళే. ఇలాంటి రాజకీయ నాయకుల మధ్య నిజాయితీ పరులు, నాగబాబు లాంటి నిజాయితీ పరులు రావాలి. వస్తేనే ఆ రాష్ట్రంలో బాగుంటుంది. ఎందుకంటే పేద ప్రజల పక్షాన్ని నిలబడి అది చేయాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ఈ జరుగుతున్నటువంటి పోరాటం, ఇప్పుడు ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని పోరాడాలి. ఆయన గత 5 సంవత్సరాలు పరిపాలన చేసేది ఇంట్లోనే పడుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చి 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా నువ్వు పోరాటం చేయకపోతే అవతల కూటమి ప్రభుత్వం అన్యాయం చేసే, ఆలస్యం చేసే అవకాశం ఉంది. అది నువ్వు బాధ్యతగా పెట్టుకుని నువ్వేం చేయాలంటే నువ్వు రా అసెంబ్లీకి వచ్చి ప్రతి విషయాన్ని గట్టిగా ఫైట్ చేయి. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవా బాబు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చూసి ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఫైట్ చేసి అనుకున్నది ఎలా సాధించాలని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో. నీ మీద ఎలా పోరాటం చేశాడు, ఎనలేని పోరాటం చేసి అనుకున్నవన్నీ సాధించాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చూసి నేర్చుకో. ఒకవేళ నీకు ఎవరిని చూసుకుని నేర్చుకునే ఇది లేదనుకో, ఇంకా నీవు భజన వింటానే ఉన్నావు, మీ వాళ్ళ భజన రేపొద్దున్న 11 కాదు 2కో 1కో మిగిలిపోతావు. కాబట్టి పరిపాలనలో నువ్వు భాగస్వామి అవ్వు, పేద ప్రజల పక్షాన పోరాడు. పోయిందేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయాలా. పోరాటం చేసి పేద ప్రజల పక్షాన్ని నిలబడాలా. ఆ హామీలన్నీ అమలు చేసే బాధ్యత నీది. ఇచ్చిన హామీ ఇచ్చినోడిది కాదు బాధ్యత. ఈ హామీని అమలు చేసే విధంగా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తే అప్పుడు నిన్ను ఎవడన్నా నమ్మడానికి ఉంటుంది. కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం మరో అదృష్టం, ఆ రాష్ట్రానికి అదృష్టం. ఎందుకంటే అలాంటి నిజాయితీపరుడు ఉన్న నాయకుడు మంత్రిగా ఉంటే ఆ మంత్రి పదవికే వన్నీ తేగలడు. కాబట్టి అలాంటి వ్యక్తికి మంత్రి పదవి రావడం చాలా ఆనందం, సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ.